ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నయ్య అయితే నిశ్చితార్థం ఎవరికీ తెలియకుండా సింపుల్ గా అయ్యింది. అందరికీ తెలిసేలోపు ఏదో ఒకటి చేసి రూప విషయం ఇంట్లో మాట్లాడాలి అనుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు సీఎం గారికి కాబోయే అల్లుడివని ప్రపంచం మొత్తానికి పరిచయం చేస్తున్నారన్నయ్య. ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వెలా బయటపడతావు? నమస్తే అమ్మా. నమస్కారం అండి. అల్లుడు గారు ఎక్కడ? ఒక్క నిమిషం అన్నయ్య. అలాగే అమ్మా. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. బాగున్నాం వాళ్ళ బాగున్నాం. అల్లుడు గారు కూతురు. ఏమో వరాలు, ప్రస్తుతానికైతే నా మైండ్లో ఎలాంటి ప్లాన్లు లేవు. కానీ నాకు ఆ అమ్మాయి గారికి మధ్య బంధం ఈ నిశ్చితార్థం కన్నా చాలా బలమైందని నమ్ముతున్నాను. ఆ బంధాన్ని వేసిన దేవుడే నాకు దారి చూపిస్తాడనే నమ్మకం ఉంది. అంతవరకు ఏం జరుగుతుందో జరగని. దేవుడు దారి చూపిస్తాడని నువ్విలా కూర్చుంటే ఎలాగరయ్యా? దేవుడి దయతో పాటు మానవ ప్రయత్నం కూడా ఉండాల. లేకపోతే మన వల్ల ఇక్కడ సీఎం ఫ్యామిలీ బాధపడుద్ది, అక్కడ అమ్మాయి గురు కూడా బాధపడతారు. ఏంట్రా నాయన ఇక్కడ అయిపోయావు? పద అదే నేను చెప్తున్నాను ముచ్చలు. పదరయ్యా పద. పద పద. ఏమైంది? ఇంత ఆలస్యమా? పద, అందరు నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు. రా. నమస్కారం అల్లుడు గారు. నమస్కారం అల్లుడు గారు. రండి. బాగున్నారా? బాగుంది. రండి, అలా కూర్చుందాం. కోడలి పిల్ల కనిపించట్లేదు. లోపల రెడీ అవుతుంది. మీరు వచ్చి కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఒక్క నిమిషం. రండి. ఒరే నాయన, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావురా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావురా. నీ కష్టానికి పరిస్థితులన్నీ తల ఉంచి సలాం కొడుతున్నాయిరా. బస్తీలో పుట్టి పెరిగి బస్తీ మొత్తానికి కూడా తెలియని రాజు ఈరోజు ప్రపంచానికే తెలియబోతున్నాడురా. అది కూడా సీఎంకి కాబోయే అల్లుడు హోదాలో. నీ వల్ల మాకు, మన వల్ల బస్తీకి గుర్తింపు వస్తోందిరా. మనల్ని అవమానించిన వాళ్ళు ఇప్పుడు మన ఎదురు పడ్డానికి కూడా సిగ్గుపడతారా. శభాష్ రా నాయనా, శభాష్. హీరో స్టేజ్ మీద నా కొడుకు గురించి ఇంగ్లీష్లో మాట్లాడాలి. నేను కూడా సూపర్ మదర్ లాగా ప్రపంచానికి పరిచయం అవ్వాలి. ఈ ఫంక్షన్ని విజయవంతం చేయడానికి వీళ్ళంతా వచ్చిండ్రు, కానీ నేను మాత్రం ఈ ఫంక్షన్ని ఎట్లైనా నాశనం అయితే చూడనీకొచ్చినాను. నాది అత్యాసే, కానీ నా ఆశ మాత్రం ఇదే. అత్త, నీకు సాయం చేస్తానని మాటిచ్చినాను, కానీ గా సాయం నా కోసం నేను చేసుకునే సాయం. ఈ ఫంక్షన్లో రాజు పెండ్లి ముచ్చటని నాశనం చేయబోతున్నాను. నాకు కూడా రాజునిచ్చి పెండ్లి చేస్తానని మాట ఇచ్చిండ్రు కదా, మాట తప్పిండ్రు కూడా కదా, నేను కూడా తప్పుతా. అమ్మా ఒక్క నిమిషం. అది కాదురా నాయనా, ఫంక్షన్ మొదలవబోతుంది. ఇప్పుడు ఫోన్ లేటరా. అర్జెంట్ కాల్ అమ్మా, ఆఫీస్ కాల్ ప్లీజ్. తొందరగా వచ్చేయి.
మేడం హలో లోపలికి రండి మేడం. ఆ, అత్త వచ్చేసావా? వచ్చిన నేనే రమ్మన్నాను. చెప్పిందంత గుర్తుంది కదా? నేను చూసుకుంటాను కదత్తా, నువ్వు ధైర్యంగా ఉండు. రేణుకా, నువ్వు కూడా నాకు చెప్పేటప్పుడు ఎక్కడన్నా సాటుకెళ్ళి మాట్లాడు, లేదంటే అందరికీ తెలిసిపోతుంది, నా పరువు కూడా పోతుంది. నీ పరువు పోగొట్టడానికే కదా నేను వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను చెప్పిందే కాకుండా కొన్ని మంచి మంచి పదాలు కూడా యాడ్ చేసి చెప్పు. చీఫ్ మినిస్టర్ అల్లుడిగా రాజుగాడి పరిచయ వేదిక. షీ దెబ్బతో రాజుగాడు రూప జీవితంలోకి రానే రాడు. వస్తే వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ రాజు. షాక్ అవ్వక రాజు, సీఎం గారు ఇన్విటేషన్ పంపితే తప్పక రావాల్సి వచ్చింది. హ, ఈ పరిచయ వేదిక సాక్షిగా నీకు రూపకి మధ్య బంధం తెగబోతోంది. నీతో తెగిపోయిన బంధం నాతో ముడిపడనుంది. హే, కోపడకు రాజు, ఫేస్లో గ్లామర్ పోద్ది. అసలే ఈ ప్రపంచానికి సీఎం అల్లుడిగా పరిచయం కాబోతున్నావు. కొంచెం క్యూట్గా ఉండాలి కదా. కష్టమైన స్టేజ్ మీద స్మైల్ మెయింటైన్ చెయ్యి. చెల్లెమ్మ, ఫంక్షన్ స్టార్ట్ చేద్దామా? అబ్బాయి ఎక్కడా? ఒక్క నిమిషం అన్నయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. చింతకాలం రూప నేను తాళి కట్టిన భార్య, రూప నా సొంతం, నాకే సొంతం, రూపం నా నుండి ఎవరూ వేరు చేయలేరని పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పావు కదా రాజు. ఇప్పుడు రూప జీవితంలో హీరో మారాడు. ఆ హీరో నేను, నువ్వు విలన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.